హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణస్ వరల్డ్. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ 1000 సబ్స్క్రైబర్స్. సో ఈ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికని మేము మండీ వెళ్ళాము. ఆ మండీ వచ్చేసరికి ట్రిబులేట్ ద మండీ స్పాట్ అండి. ఈ మండీ కొత్తగా పెట్టారు మా ఏరియాలో, అయితే చాలా బాగుందని చెప్తేనే రివ్యూస్ చూసి వెళ్ళాము. మెన్యూ ఇక్కడ వచ్చేసి ఐటమ్స్, దాని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించినాయి మాకైతే. చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ. మండీలే కాదు, ఇంకా మనకి అంటే డెజర్ట్స్ ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి, అలానే షవర్మాస్ కూడా ఉన్నాయండి. అలానే మనకి ఎక్స్ట్రా పీసులు కావాలన్నా, రైస్ కావాలన్నా కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, అన్ని రకాలు మనకి స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. సో ఈ మండీ వచ్చేసరికి ఫ్యామిలీ సెక్షన్ కూడా చాలా బాగుందండి. అంటే ఫ్యామిలీకి ఉంది, విడిగా మనం ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి కూడా ఉంది. నేను లాస్ట్లో మీకు చూపిస్తాను అది ఎలా ఉంది ఏంటి అనేది. సో మేమైతే ఈరోజు ఏం ఆర్డర్ ఇచ్చేసామంటే, ఫస్ట్ అల్ఫహమ్ చికెన్ మండీ అండి. ఇది 2 personsది. చాలా బాగుందండి. అంటే దీంట్లో వచ్చే ఐటమ్స్ వచ్చి 2 pieces చికెన్ పీసెస్ ఇచ్చారు. అలానే మైనీస్, రైస్ ఇవన్నీ ఉన్నాయండి. అలానే ఇంకొకటి వచ్చేసరికి ఇది నల్లి గోష్ మటన్ మండీ అండి. ఇది 1 personది. దీంట్లో కూడా సేమ్ మనకి మైనీస్, టమాటా సాస్ ఇట్లా ఈ విధంగా వచ్చేసింది. చికెన్ పీస్ కూడా చాలా బాగుందండి. ఈ మసాలా అనేది లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా చాలా బాగుంది. మనం మామూలుగా చికెన్ జ్యూసీ మండి అలా కన్నా అల్ఫహమ్ మండి అనేది చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుంది. రైస్ కూడా చాలా బాగుందండి. చాలా ఫ్లేవర్గా ఉంది. కరెక్ట్గా ఉడికింది రైస్ అనేది. చాలా బాగుంది. క్వాంటిటీ వచ్చేసరికి చూసారు కదా, 2 persons అనేసరికి అంత 1 person మేము ఇది ఆర్డర్ చేసాము. రైస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అట్లానే మటన్ అండి. మటన్ పీస్ కూడా నల్లి గోష్ అని సింగిల్ పర్సన్కి చెప్పాం కదా, ఈ మటన్ కూడా చాలా బాగా ఉడికిందండి. చాలా టెండర్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. దీంట్లో కూడా అంతా మసాలా పెట్టి పర్ఫెక్ట్గా ఉడికిందండి. మనం తీసుకున్న క్వాంటిటీ అయితే ఇంత వచ్చింది. ఇది 3 personsకి మేము ఆర్డర్ ఇచ్చాం, కానీ మేమైతే 5 persons వరకు తిన్నాము. చాలా బాగుంది. సఫిషియెంట్గా సరిపోయిందండి 5 members కూడా. చాలా బాగుంది టేస్ట్ అయితే. అవన్నీ మేము మండి తినేసేసిన తర్వాత ఈ స్వీట్ తీసుకున్నామండి. ఇది వచ్చేసరికి ఆప్రికాట్ డిలైట్. ఇది ఆప్రికాట్ డిలైట్ కూడా చాలా, అంటే మనకి రెస్టారెంట్స్లో చాలా ప్రైజ్ ఉంటుంది దీనిది. అట్లానే ఈ మండిలో తీసుకున్నాం మేము. చాలా బాగుందండి టేస్ట్ అయితే. చాలా ఎమ్మీగా ఉంది. నేను ఫస్ట్ ఆప్రికాట్ డిలైట్ నేను పిస్తా హౌస్లో తిన్నానండి. నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత 2-3 times వేరే చోట ట్రై చేశాను, కానీ నాకు ఎక్కడ నచ్చలేదు. మళ్ళీ నాకు ఈ మండీలోనే చాలా బాగా అనిపించింది ఆప్రికాట్ డిలైట్. మనం జస్ట్ స్వీట్స్ కూడా తినేసి వచ్చేయచ్చు. చాలా బాగుంది ఆప్రికాట్ డిలైట్ అయితే. సో మేము ఈ విధంగా మండీకి వెళ్ళి చాలా టైం స్పెండ్ చేసి అక్కడ నిదానంగా తినేసేసి మేము వచ్చేసామండి. ఇంకా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వెళ్ళినప్పుడు ఆప్రికాట్ డిలైట్ స్వీట్ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను ఒకసారి మీకు ఈ రెస్టారెంట్ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూపిస్తేది అంతా ఫ్యామిలీ సెక్షన్స్ అండి. ఏ ఫ్యామిలీ కంటే మనకి ఎవరికి వాళ్ళు ఈజీగా పర్సనల్గా కూర్చోవాలి, మనం ప్రైవేట్గా కూర్చోవాలంటే మనం ఫ్యామిలీ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఫ్రెండ్స్తో వచ్చిన ఈ విధంగా అందరం పార్టీ చేసుకోండి. ఇట్లా ఓపెన్ ఏరియా కూడా ఉంది. ప్లస్ ఇప్పుడు IPL మ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు అది కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ విధంగా ఫ్రెండ్స్తో వచ్చి మనం మ్యాచెస్ చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే ఫ్యామిలీతో మనం ప్రైవేట్గా కూర్చున్నా కూడా పక్కన రూమ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీకు ఒకసారి ఫ్యామిలీ సెక్షన్ క్యాబిన్ చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది. మనము ఒక 5-6 members ఈజీగా మనము కూర్చోవచ్చు. చాలా బాగుంది. ఈ విధంగా ఎంట్రీ ఉంటుందండి. నేను మొత్తం తినేసిన తర్వాత టేస్ట్ బాగున్న తర్వాత లాస్ట్ వచ్చేటప్పుడు నేను మీకు వీడియో తీస్తున్నాను. సో ఈ విధంగా ఇది ఏరియా ఎక్కడ వచ్చిందంటే, మనం ఈసీఎల్ నుంచి మనం నాగారం వెళ్ళేటప్పుడు ICICI బ్యాంక్ ఉన్నదండి, దాని ఎదురుగా ఉంటుంది. ఇది వచ్చేసరికి క్లోవ్ డెంటల్ది ఉంది, దానిపైన ఉంటుందండి ఈ మండీ వచ్చేసరికి. మండీ టేస్ట్ చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. మరి ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.